ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏమిటంటే సహజ వనరులను కొల్లగొట్టి కోట్లు కూడబెట్టాడనే అంశం మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ పిల్లును బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి పిటిషనరు ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహక్ మహేశ్వరి ఆన్లైన్లో స్పందిస్తూ తాను స్వయంగా హాజరై వాదనలు వినిపిస్తానన్నారు. ఈయన పిల్లు వేశారు, ఈయనే వాదనలు వినిపిస్తానని హైకోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నాడు. విచారణ వచ్చే వారానికి వాయిదా వేయాలని కూడా కోరారు. దీనికి అంగీకరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, మీరు ఉద్యమకారుల ఇప్పటి వరకు ఎన్ని పిల్స్ ఫైల్ చేశారు, వాటి వివరాలు ఏంటి అని ఎవరైతే ఈ పిటిషన్ వేసిన ఢిల్లీకి చెందిన మహేశ్వరి అనే న్యాయవాదిని అడిగారు. అడుగుతూనే ఆయన బదులిచ్చాడు, నేను అవినీతి ఆదాయ పన్ను శాఖ పోర్టల్ విషయాలలో గతంలో పిల్లు వేశాను అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి వివరాలపై కూటమి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిందని పిటిషన్లు వెల్లడించారు. అంటే శాసనసభలో ఏదైతే కూటమి గవర్నమెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేసిందో దాన్ని బేస్ చేసుకొని కూడా నేను పిటిషన్ వేశాను అని చెప్పేసి ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై నెక్స్ట్ సహజ వనరులను కొల్లగొట్టారు అనే అంశం మీద సిబిఐ విచారణ జరిపించాలి. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే సహజ వనరులను కొల్లగొట్టి వాటి ద్వారా ఎన్ని కోట్లు ఆర్జించాడు అనే విషయాన్ని సిబిఐ వెలికి తీయాలని చెప్పేసి ఢిల్లీకి చెందిన న్యాయవాది మహేశ్వరి ఏపీ హైకోర్టులో పిల్లు దాఖలు చేయటం, ఆ పిల్లును స్వీకరించడం, దాని విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేయడం చూస్తే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే నేరుగా ఎవరైతే మహేశ్వరి అనే లాయర్ ఏదైతే వివరాలతో కూడిన పిల్లు వేశాడో దాన్ని ఇమ్మీడియట్ గా సిబిఐకి డైరెక్ట్ చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద త్వరలో మరో సిబిఐ కేసు విచారణ నమోదు అవుతుందని మనం భావించాలి.